సో రిటైర్డ్ అయినా పర్వాలేదు, 2 ఏళ్ళు పక్కా. అక్రమంగా కొనసాగుతున్న తెలంగాణ స్టేట్ ఆర్చిస్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ జరీనా పర్వీన్ పదవి విరమణ తర్వాత కూడా మజ్లిస్ పార్టీ అండతో కొనసాగింపు. వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కోరగానే వివరాలు ఇచ్చిన జరీనా పర్వీన్. ప్రభుత్వ పర్మిషన్ లేకుండానే వక్ఫ్ బోర్డ్ డాక్యుమెంట్లు అందజేత. జరీనా పర్వీన్ పనితీరుపై బీజేపీ కార్యకర్త వెంకటరమణ కంప్లైంట్. విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్. హోంమంత్రి అమిత్ షా, సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, తెలంగాణ సీఎం రేవంత్, సీఎస్ శాంతికుమారికి లేఖ. పర్వీన్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ ఆదేశాలు. చూద్దాం ఈ స్టోరీ గురించి మనం డీటెయిల్డ్గా ఒకసారి దీని గురించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఏంటిది 2 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా ఎలా ఉన్నారు సర్వీస్లో ఈమె? అంటే యాక్చువల్ గా సాయి, ఇప్పుడు ఈమె ఏంటంటే 2015 జూన్ లో రిటైర్డ్ అయింది, జూన్ 1 కు. అయితే 2 జూన్ మరుసటి రోజే ఈమె ఇన్ఛార్జ్ గా డైరెక్టర్ గా బాధ్యతలు ఇచ్చారు. అసలు కీలకమైన పోస్ట్ లో ఒక ప్రభుత్వ అధికారిని నియమించాలి, కానీ ఈమె రిటైర్ అయిన తర్వాత ఈమెను ఆ డైరెక్టర్ పోస్టును కేటాయించడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. అయితే ఇది ఎంత కీలకమైతే చాలా మంది మోర్ దాన్ 50% జనాలకు కూడా తెలియదు ఇది ఎంత కీలకమైన డిపార్ట్మెంట్ అనేది. ఎందుకంటే దీంట్లో లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి సంబంధించిన గానీ, ఇనాం ల్యాండ్ కు సంబంధించిన గానీ, లేకుంటే నిజాం కు సంబంధించిన భూములు గానీ, వక్ఫ్ బోర్డ్ కు సంబంధించిన భూములు గానీ, ఎండోమెంట్ కు సంబంధించిన భూములు రికార్డులు ఉంటాయి. అయితే ఈ మజ్లిస్ అండ ఎందుకు అంటే, మజ్లిస్ కానీ ఏ పార్టీ అయినా సరే, అక్రమార్కులు ఎవరైనా సరే, అయితే ఈమె కొనసాగడానికి ముఖ్య కారణం ఏంటంటే అక్కడ ఉన్న రికార్డులను చూసి దానికి దస్తావేజులు తయారు చేస్తారు వీళ్ళు. అంటే ఏది ఇప్పుడు సేల్ డీడ్ లో గానీ, లేకుంటే ఫర్మాన్ లో గానీ, ఫర్మాన్ అంటే గిఫ్ట్ డీడ్ లాగా, లేకుంటే మన డిగ్రీ లాగా అనమాట. ఫర్మాన్ గానీ, ముంతకబ్ కాపీలు గానీ చూసి ఏం చేస్తారంటే దాన్ని బట్టి డూప్లికేట్, ఇప్పుడు వేరే వ్యక్తికి చెందినది భూమి అప్పట్లోనే వాళ్ళు ఈ విధంగా వీళ్ళకి ట్రాన్సాక్షన్ చేసిరు అన్నట్టు ఒక క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసేది ఎక్కడ? ఆ శాఖలోనే, అంటే ఆ డిపార్ట్మెంట్ లోనే చేసిన తర్వాత ఆ అక్రమార్కులు ఏం చేస్తారు, ఆర్టీఐలో 6(1) పిటిషన్ వేస్తారు. ఆర్టీఐలో మాకు అప్లికేషన్ ఇస్తే సో డాక్యుమెంట్లు కావాలని ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ డాక్యుమెంట్లు సర్టిఫై చేసి ఇస్తారు. సర్టిఫై చేసి ఇస్తే అది వాళ్ళకు ఏమైతుంది, అప్పుడు హక్కుదారులు అయిపోతారు, పట్టాదారులుగా మూవ్ అవుతుంది. అట్లా కుట్ర చేయడానికి ఆయనను 10 సంవత్సరాల నుండి కంటిన్యూ చేస్తున్నారు. ఆల్రెడీ నిరుద్యోగ సమస్య తెలంగాణలో తాండవమాడుతుంది. ఎంతో మంది పీజీలు చేసి గడ్డాలు తెల్లబడ్డా కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటప్పుడు ఒక డైరెక్టర్ పోస్ట్, ఆల్రెడీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉన్నా కూడా డైరెక్టర్ పోస్ట్ ఈమెకు సీనియర్ సిటిజన్ కు కంటిన్యూ చేయడం ఏంటి? అయితే దాని ముఖ్య ఉద్దేశం ఇదే. ఇప్పుడు ఉదాహరణకు చెప్తా, ఈ ఫార్సీ లాంగ్వేజ్ లో ఉంటుంది. అంటే నిజాం పాలనకు ముందు 1884 1884 కంటే ముందు పార్షియన్ లాంగ్వేజ్ లో మొత్తం రికార్డులు ఉండేది. తర్వాత 1884 తర్వాత నిజాం పరిపాలన వచ్చిన తర్వాత ఉర్దూ భాషలో ఉంది రికార్డు. ఇది అయితే ఈ ముఖ్య ఏంటంటే ఇక్కడ ఈ డాక్యుమెంట్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ సృష్టించి వీళ్ళు భూములు మాయం చేయడానికి అది చేసేది. ఇంకా ఉదాహరణకు ఒక విషయం చెప్తా చూడండి. ఇక్కడ రాయదుర్గంలోని సర్వే నంబర్ 46, దీంట్లో 84 ఎకరాల 30 గుంటలు ప్రభుత్వ స్థలం. అయితే కొంతమంది అక్రమార్కులు ఈ భూమాఫియా ఏం చేసిందంటే దానికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. ఫేక్ డాక్యుమెంట్ చూసి పట్టా ల్యాండ్ గా సృష్టి సమాచార హక్కు చట్టం ప్రకారం దాని ప్రకారం తీసుకొని వాళ్ళు కోర్టులో వేసేసి వాళ్ళకి ఫేవరబుల్ ఆర్డర్ తెచ్చుకున్నారు. తర్వాత ఒక అధికారికి అనుమానం వచ్చింది, ఎందుకో డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలు ఎందుకు అనుకుందామని ఈ సంబంధిత డిపార్ట్మెంట్ కు వాళ్ళు లేఖ రాశారు. రాస్తే అప్పుడు వీళ్ళు ఏం చేసారంటే ఇక అంటే అది ఎంతంటే భారీ ఎత్తున ఎంక్వైరీ అయింది. విజిలెన్స్ ఎంక్వైరీ ఏదో ఎంక్వైరీ, పోలీస్ అధికారులు ఎఫ్ఐఆర్ అయ్యింది. ఎఫ్ఐఆర్ నమోదు ప్రకారం సజ్జనార్ గారు ఎవరో లెటర్ కూడా పంపించారు పోలీస్ కమిషనర్ గారు ఉన్నప్పుడు.
పంపించినప్పుడు అప్పుడు ఏం తెలిసింది అంటే అది ప్రభుత్వ భూమి అని తెలిసింది. ఓకే. అంటే దాని వల్ల ఇప్పుడు దగ్గర అన్నా కూడా 8,000 కోట్ల రూపాయల విలువ గల భూమి. ఓకే. ఇప్పుడు అది ప్రభుత్వ భూమిగా డిక్లేర్ అయింది. ఓకే. ఎట్లా వీళ్ళు అధికారులు ఇచ్చిర్రు, కాదు ఇది ప్రభుత్వ భూమే ఇది అని రికార్డులు ఇస్తే ఆ ప్రభుత్వం సుప్రీంకోర్టు రిలివెంట్ డాక్యుమెంట్ దాఖలు చేసిన తర్వాత ఫేవరబుల్ గా గవర్నమెంట్ భూమిగా డిక్లేర్ అయింది. ఓకే. ఓకే. అదే విధంగా మంచిరేవులలో 75 ఎకరాలు ఇదే ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారు. ఇబ్రాహీంపట్నం యాచారం మండలం గ్రామ పరిధిలో 116 సర్వే నంబర్ నుండి 124 సర్వే నంబర్ సుమారు 20 ఎకరాల భూమి ఇక్కడ కూడా మా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ సృష్టించారు. అయితే జరీనా పర్వీన్ ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ రకీబ్ ఉన్నాడు కదా, వీళ్ళు ఇద్దరు కలిసి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఓకే. అయితే ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి మరి ఈ సర్వీస్ లో కంటిన్యూ అవుతున్నారు. మరి ఇప్పుడు పైన యాక్షన్ తీసుకున్న ఈ 10 సంవత్సరాలు కనీసం లక్షల్లో జీతాలు, వేలల్లో మిగతా నెలకు ఆయనకు వచ్చేసి శాలరీ 90,000, 34,000 కార్ అలవెన్స్. ఓకే. మరి ఇప్పుడు ఇవంతా కూడా ప్రజాసొమ్మేగా, ప్రజల సొమ్ము, ప్రజల సొమ్మే దోచుకుంటారు వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్ గా ఈ పర్షియన్ భాష ఉంది కదా, దీంట్లో అనువాదం చేయడానికి అసలు ఇదేంటంటే తెలంగాణ అప్పుడు నిజాం పరిపాలించినప్పుడు తెలంగాణనే కాకుండా గుల్బర్గా, వరంగాబాద్, బీదర్, రాయచూర్ తదితర ప్రాంతాలలో కూడా భూముల రికార్డులన్నీ ఇక్కడే ఉంటాయి. ఓకే. అయితే అప్పటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో విదేశీ కంపెనీ ఇరాన్ కు సంబంధించిన సంస్థ అది. ఆ విదేశీ కంపెనీ నూర్ ఇంటర్నేషనల్ మైక్రో ఫిలిం సెంటర్ వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకురు. ఈ రికార్డు ఏంటంటే ఈ తర్జుమా చేయడం, దాన్ని ట్రాన్స్లేట్ చేయడము, లేకపోతే డిజిటలైజేషన్ చేయడము, మన ఇతర భూముల రికార్డులను భద్రపరచడము, ఇవన్నీ అన్నమాట. అయితే ఇది భద్రపరిచి వాళ్ళు ప్రైవేట్ సెక్టార్, అది ప్రైవేట్ ఏజెన్సీ వారికి మీరు 1884 సంబంధించిన ముందుకు సంబంధించిన రికార్డులు ఎట్లా అప్పచెప్తారు? వాళ్ళతో ఎంఓయూ అయిపోయి కూడా 8 నెలలు అవుతుంది. అయినా వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఆ రికార్డులన్నీ వాళ్ళకే ఉన్నాయి. ఒక అధికారి గాని, ఒక వీడియో గాని, ఒక పరిశీలించి ఒక భద్రత గాని ఏముండదు. రికార్డులన్నీ వాళ్ళకి అప్పచెప్పేసి విదేశీ కంపెనీకు వాళ్ళేమో ట్రాన్స్లేట్ చేస్తురా, ఆ డాక్యుమెంట్ వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకు అందజేస్తురా, లేకుంటే అక్కడ నుండి వేరే డాక్యుమెంట్ తీసుకుపోయి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ సృష్టిస్తురా, ఇవన్నీ ఏం తెలియదు. అసలు ఇంత భారీ ఎత్తున ఇన్ని లక్షల కోట్ల విలువైన భూపత్రాలన్నీ మాయమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కేవలం ఎవరికి తెలుసు? ఈమె ఇప్పుడు డైరెక్టర్ గారికి, అసిస్టెంట్ డైరెక్టర్ గారికి తెలుసు. ఈవెన్ అక్కడ ఉన్న డిప్యూటీ డైరెక్టర్ ఈ విషయం తెలియదు. అసలు ఎట్లా కంటిన్యూ అవుతుంది? వీళ్ళ పీరియడ్ అయిపోయింది, వీళ్ళతో కుదుర్చుకున్న ఎంఓయూ అయిపోయింది, అయిపోయినాయి, ఎందుకు కంటిన్యూ చేస్తున్నా అసలు సమాధానమే లేదు ఎవరి దగ్గర. అంటే మనం వివరణ తీసుకునే ప్రయత్నం చేసాం వీళ్ళ దగ్గర నుంచి, చేసినాము కానీ అందుబాటులో డైరెక్టర్ గారు రాలేదు, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా లేకుండే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ పూర్తి వివరాలు కూడా ఇస్తున్నాం. అసలు ఎప్పుడు ఎంఓయూ అయ్యింది, ఏ ఉద్దేశంలో జరిగింది, ఎక్కడెక్కడ భూములు మాయమైనాయి, వీళ్ళు మాయం చేయడానికి కారణం ఏంది, అసిస్టెంట్ డైరెక్టర్ పాత్ర ఎంత, డైరెక్టర్ పాత్ర ఎంత, అసలు ఎంఐఎం పార్టీ దీనికి కొనసాగించడానికి ముఖ్య ఉద్దేశం ఏంది. ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ కూడా వెళ్ళింది, ఇది బండి సంజయ్ గారు కూడా లెటర్ ఇచ్చారు. ఈ మొన్న రీసెంట్ గా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ మీద అమెండ్మెంట్ బిల్ పాస్ చేసింది కదా, ఈ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ లో కూడా ఏదన్నా తప్పు పత్రాలు సృష్టిద్దామన్న ఆలోచనతోని ఒక వక్ఫ్ బోర్డ్ మెంబర్ లెటర్ రాస్తాడంట. ఆ లెటర్ ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు సమాచార హక్కు చట్టంలో అండర్ సెక్షన్ 6(1) ప్రకారం అప్లికేషన్ పెడితే దానికి సమాచారం ఇవ్వచ్చు చట్ట ప్రకారం. కానీ ఒక వక్ఫ్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైనా లెటర్ రాస్తే దానికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కానీ, లేకుంటే పై అధికారులకు కానీ, లేకుంటే మినిస్టర్ గారి కానీ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ అనుమతి తీసుకొని వీళ్ళు అది ఇవ్వాలి. కానీ ఆ ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే వాళ్ళకి రికార్డు వెరిఫికేషన్, రికార్డు తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు. కాబట్టి చాలా సీరియస్ గా నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మనం పూర్తి విషయంతో
అసలు ఆ కంపెనీ ఏంది, ఆ కంపెనీతో ఎంఓ కుదిరించుకుంటే ఏంది, అసలు జరిగిన వాస్తవాలు ఏంది అనేది చెప్తారు. చిన్న ఎగ్జాంపుల్ కు మీకు 2 ఇచ్చాను కదా, మంచిరేవుల కానివ్వండి, లేకుంటే యాచారం మండల్ కానివ్వండి. దాన్ని బట్టి మీరు ఆలోచించింది 8,000 కోట్ల రూపాయల భూమి మాయం చేసేది అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే మనకి తెలిసినవి తెలియనివి ఉన్నాయా? ఇంకా తెలిసినవి 3 తెలియని అంశాలు ఇంకా డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనుకోండి మనం. రైట్. ఓకే అండి, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది చూసారుగా, దాదాపు మనకి తెలిసినవే 8,000 కోట్లు అంట, ఇంకా తెలియని ఎన్ని ఉన్నాయి సార్? చూద్దాం, వార్త కూడా ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం మనం. సో తెలంగాణలో త్రిబుల్ పీజీలు చేసిన ఏళ్లకేళ్ళు ఎన్ని పుస్తకాలు చదివినా ఉద్యోగాలు రావట్లేదని, కొలువు వస్తే పెళ్లి చేసుకుంటానని ఎదురు చూసిన యువతి నెత్తి గడ్డం మెరిసి ముసలోళ్ళు అవుతున్నారు. చెప్పరాసి నౌకరికి వేలల్లో పోటీ పడి ఇప్పుడు పదవి విరమణ పొందిన వాళ్ళు కూడా అక్కడనే పాతుకుపోతే కొత్త వారికి కొలువు వచ్చేదేలా? రిటైర్డ్ అయిపోయి 10 ఏళ్ళు అయినా కూడా ఈ జరీనా పర్వీన్ అనే ఆమె ఇంకా అదే పదవిలో కొనసాగుతుంది. ఆ మేడం వెనుక ఒక పార్టీ కీలక నేతలు ఉన్నారు. పొలిటికల్ అండతో పనిచేసిన ఉన్నతాధికారిని విధుల్లో చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సైతం లెక్క చేయని పరిస్థితిలో ఉంది. కేంద్ర హోంశాఖకు సంబంధించిన ఇష్యూలో కనీసం పర్మిషన్ తీసుకోవడానికి మనసు కూడా రాలేదు. గత కొంతకాలంగా అక్కడే తిష్టవేసి ఉన్న ఆమె ఏ స్థాయిలో చక్రం తిప్పిందో అనుమానం లేకపోలేదు. అంతా తానే అన్నట్టుగా చలామణి అవుతుంది. ఆమె ఎవరో కాదు, తెలంగాణ స్టేట్ ఆర్చీస్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ జరీనా పర్వీన్. కొందరు సీట్ ఎక్కితే దిగేందుకు ఇష్టపడరు, అలాంటిది పర్వీన్ మేడం కూడా. ఆమె 1/6/2014లో పదవి విరమణ పొంది 10 ఏళ్ళైనా ఇంకా అక్రమంగా అదే పదవిలో కొనసాగుతున్నారు. కారణం ఏమని ఆరా తీస్తే అప్పుడు తెలిసింది అధికారి వెనుక కీలక నేతల అండ ఉందని. రిటైర్డ్ అయ్యి కూడా ఆమెను ఉద్దేశపూర్వకంగా మజ్లీస్ పార్టీ నాయకులు కొనసాగేలా చేస్తున్నారని తెలుస్తుంది. తెలంగాణ స్టేట్ ఆర్చీస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగినిగా కొనసాగే విధంగా 10 సంవత్సరాలుగా ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల కేంద్రం వక్ఫ్ బోర్డు సవరణ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులపై నిఘా ఉండనుంది. అన్యక్రాంతమైన వక్ఫ్ బోర్డు భూములపై లెక్క తీసే పనిలో కేంద్రం పెద్దలు ఉన్నారు. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు ధిక్కరించి వారికి కనీసం తెలియజేయకుండా ఇష్టారీతిగా పనిచేసింది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బిల్లుపై చర్చ కొనసాగిస్తుండగా జరీనా పర్వీన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎగ్జిక్యూటివ్ గజెట్ నోటిఫికేషన్, ముంతకబ్ తదితర అంశాలపై సమాచారం కోరిన వెంటనే 1952 నుండి 56 సంవత్సరం వరకు సంబంధించిన పూర్తి దస్తావేజ్ అందించడం జరిగింది. ఇంకా కొన్ని దస్త్రాలు అందించినట్టు కూడా సమాచారం. ఈ విషయంపై డిపార్ట్మెంట్లో ప్రొసీజర్ను ఉల్లంఘించి కేవలం అసిస్టెంట్ డైరెక్టర్ ఎంఏ రకీబులు ముఖ్య పాత్ర పోషించడం, ఈ విషయం కనీసం డిప్యూటీ డైరెక్టర్కు తెలియకపోవడం గమనార్హం. అనధికారికంగా వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్కు దస్తావేజులను అందజేసినందుకు ఆమెపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాతపూర్వకంగా లేఖ రాయడం జరిగింది. తెలంగాణ స్టేట్ ఆర్చీస్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ జరీనా పర్వీన్, అసిస్టెంట్ డైరెక్టర్ రకీంపై బీజేపీ భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షులు పొన్న వెంకటరమణ ఈ నెల 19న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణాలకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పొన్న వెంకటరమణ రాసిన లేఖకు స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. అయితే ఈ సమాచారంపై సంబంధిత శాఖ మంత్రి, అధికారులు వెంటనే తెలంగాణ స్టేట్ ఆర్చీస్ అండ్ రీసెర్చ్ సెంటర్ అధికారిగా విధులు నిర్వర్తించిన జరీనా పర్వీన్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పర్వీన్పై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. జరీనా పర్వీన్ నిర్మించడానికి కారణం ఏంటి? జరీనా నియామకం వెనుక ఎవరున్నారు? కోట్ల విలువైన ప్రభుత్వ ఆదాయాన్ని గండి వేస్తుంటే అధికారులు నిమ్మకం నిరుతున్నట్టు వివరించడం వెనుక ఆంతర్యం ఏమిటి? నూర్ ఇంటర్నేషనల్ మైక్రో ఫిల్మ్ సెంటర్ జరిగిన ఒప్పందాలు తదితర పలు అంశాలపై మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురాబోతుంది ఆదాబ్ హైదరాబాద్. సో మొత్తం మేడం చరిత్ర మొత్తం ఎందుకు ఈమె 10 ఏళ్ళు అయిపోయినా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, వీళ్ళకి ఎవరున్నారు, మనకి తెలిసినవి 2-3 ఇందాక చెప్పారు కదా, అవి కాక ఇంకెన్ని ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నీ కూడా అతి తొందరలో మీ ముందు పూర్తి వివరాలతో పూర్తి ఆధారాలతో ఉంచబోతుంది ఆదాబ్.